హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. హెల్దీ కిచెన్లో ఈరోజు మనం పెసరపొట్టు పప్పుతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. పొట్టు పెసరపప్పుతో పప్పుచారుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దానికోసం ముందుగా మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్టు పెసరపప్పు అంటే పప్పుచారు మనం ఏది దాల్తోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఈరోజు మనం ఈ పొట్టు పెసరపప్పుతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూస్తున్నాం అనమాట. దానికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పొట్టు పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర, కట్ చేసినటువంటి వెజిటేబుల్స్ అంటే టొమాటోస్, బ్రింజల్స్, తర్వాత గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బెండకాయ ముక్కలు, ఇంకా మనకు కావాల్సి ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పోపులు అంటే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, తర్వాత ఉప్పు, చింతపండు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే పప్పుని కొంచెం ఉడకబెట్టాలి. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసి దాన్ని కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసిన తర్వాత మెదుపుకుంటే పప్పు ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీంతో మనం పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ముందు అందులో ఆయిల్ వేసుకోవాలి. అంటే పప్పుచారు తయారీకి ముందు మనం దాన్ని పోపు చేసుకోవాలన్నమాట. పోపు ముందు చేసుకుంటే పప్పుచారు మరుగుతున్నప్పుడు ఆ పోపు అంతా కూడా కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అయినా పోపు పెట్టుకోవచ్చు, ముందైనా పెట్టుకోవచ్చు, కానీ ముందు పోపు చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు మనం ఒక్కొక్కటి రెడీ చేసుకునేటువంటి పోపులు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మనం పోపులు రెడీ చేసుకున్నాం కదా, అందులో మనం ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట. ముందు మనం అన్నిటికన్నా ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది కాబట్టి మనం వెల్లుల్లిపాయలు ముందు ఆయిల్లో వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయితే పప్పుచారుకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. లో సిమ్లో ఉంచి మరి మాడకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన పోపు అంటే ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం కదా, మనం వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసేసుకుంటాం. పప్పులు వేసుకుంటాం, తర్వాత అందులో వెజిటేబుల్స్ వేసుకుంటాం. నెక్స్ట్ అందులో కొంచెం రసం వేసుకొని ముందు మనం చింతపండు గుజ్జుని రసంగా తయారు చేసుకుంటాం కదా, ఆ రసాన్ని మనం వేసుకోవాలి. అంటే పప్పు చారు మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నామో అంతగా మనం వాటర్ని తీసుకోవచ్చు అనమాట. చింతపండు గుజ్జుతో మనం రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని మనం ఇప్పుడు ఈ పోపులు పప్పులో యాడ్ చేసుకుంటాం. తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్ని, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, తర్వాత లేడీస్ ఫింగర్స్, బ్రింజల్స్, టొమాటోస్, మనం ఏమైతే ముందు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం వీటిని వేసి ఉడకనిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర గార్నిష్, కొంచెం కొత్తిమీర ముందు కొంచెం ఉంచుకొని తర్వాత మనం ఇందులో మరుగుతున్నప్పుడు అంటే పప్పుచారు మరుగుతున్నప్పుడు కొత్తిమీర కలిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్స్తో పాటుగా మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పు,
సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకుంటాం. తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా. మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ పప్పుచారులో వేసుకోవాలనుకున్నామో అవన్నీ ఇప్పుడే వేసుకొని మూత పెట్టి కాసేపు మరగనిస్తాం అన్నమాట. అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వీటిని కాసేపు మూత పెట్టి దీన్ని మరగనిద్దాం. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం చింతపండు రసం మనం తీసి పెట్టుకుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తంగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చి, అంటే పప్పుచారు బాగా మరగనిచ్చి మనం దింపుకుంటే సరిపోతుంది అనమాట. పప్పుచారు ముందు మనం ఇవన్నీ వేసుకుంటే చాలా ఈజీగా పప్పుచారు తయారైపోతుంది. కానీ మనకి పప్పుచారు ఉడికిందో లేదో ఎలా తెలియాలంటే మరిగిందో లేదా వెజిటేబుల్స్ చెక్ చేసుకోవాలి అవి ఉడికినాయా లేదా అనేసి. సో 15 నిమిషాల పాటు దీన్ని ఇలా మరగనిచ్చి తర్వాత దింపుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని లిడ్ తీసి అసలు ఎంతవరకు అయిందో చూసుకుందాం. వావ్, ఇక పప్పుచారు పూర్తిగా మరిగిపోయినట్లే అనమాట. మనం పెట్టుకున్నట్టు చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం పెట్టుకున్నటువంటి ఈ పొట్టు పెసరపప్పుతో పప్పుచారు కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇంక ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇక పప్పుచారు వేసుకోవడానికి రెడీ అనమాట. మనం పొట్టు కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ పప్పుచారు పెట్టుకుంటూ ఉంటాం. కానీ పొట్టు పెసరపప్పుతో ఉండడం వల్ల ఏంటంటే పొట్టులో కొంచెం ఫైబర్ ఉంటుంది కదా, అది మనకి హెల్త్కి మంచిదని. అయినా డిఫరెంట్గా మనం ట్రై చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా మన పప్పుచారు వితిన్ మినిట్స్లోనే మనం పప్పుచారుని రెడీ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.